అందరికీ నమస్కారం. ఇవాళ రాగి పిండితో బూరెలు చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 2 కప్పులు, నువ్వులు 2 స్పూన్లు, బెల్లం కప్పు, కొబ్బరి పొడి అరకప్పు. బెల్లం తురుముకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇది బాగా మరిగించుకోవాలి పొయ్యి మీద పెట్టి. బాగా మరిగిపోయింది. స్టవ్ ఆపేసి ఒక గిన్నె తీసుకొని రాగి పిండి గిన్నెలో వేసుకోవాలి. 2 స్పూన్లు నువ్వులు, అరకప్పు కొబ్బరి పొడి, చిటికెడు సాల్ట్ రుచికి సరిపడా. ఇదంతా బాగా కలుపుకోవాలి. మరిగించిన బెల్లాన్ని వడకట్టుకోవాలి. ఈ మరిగించిన బెల్లాన్ని పిండిలో కొద్ది పోసుకుంటూ కలుపుకోవాలి. పొడి పిండి లేకుండా బాగా కలుపుకోవాలి, చపాతీ పిండి లాగా. బెల్లం రసం సరిపోతే కొంచెం నీళ్ళు చల్లుకొని మెత్తగా కలుపుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కలిపెట్టుకున్న పిండిని చిన్న ముద్దల్లా వేసుకొని పలచగా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి. రెండో పక్క కూడా తిప్పేసి కాల్చుకోవాలి. మంట మీడియం పెట్టి కాల్చుకోండి. మధ్యలో కూడా ఉడుకుతుంది పిండి. మిగిలిన పిండి అంతా ఇదే మాదిరి కాల్చుకోవాలి. ఈ రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు అలవాటు చేయండి, అప్పుడప్పుడు చేసి పెట్టండి. మెత్తటి రాగి బూరెలు రెడీ. 10 రోజులు నిల్వ ఉంటాయి. ఇవి అంతకన్నా ఉండవు.